శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, ఈ 10 రోజులు ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, గ్రహాల సంచారం బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే 10 రోజులు అనుకూల ఫలితాలు వస్తాయో, ఏ ఏ దైవాలను పూజించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ స్తోత్రాలు జపించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎటువంటి దానాలు ఇవ్వాలో, ద్వాదశ రాశుల వారికి ఈ 10 రోజుల పాటు రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి జూలై 11వ తేదీ నుంచి జూలై 20వ తేదీ వరకు 10 రోజుల ఫలితాలు చూస్తే, ప్రధానంగా 10 రోజుల ఫలితాలు చూసుకునేటప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 12వ సంచారం చేస్తున్నాడు, తర్వాత 4 రోజులు 1వ సంచారం చేస్తున్నాడు. ఈ రెండు కూడా వ్యతిరేక ఫలితాలనే ఇస్తాయి, అంటే సూర్యుడి బలం లేదు. అయితే మొదటి 6 రోజులు 12వ స్థానంలో ఉన్నప్పుడు ఆఫీసులో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఆఫీసుల్లో రహస్య శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పైకి నవ్వుతూ వెనకాల వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత 4 రోజులు జన్మంలో ఉన్నప్పుడు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. కర్కాటక రాశి వాళ్ళు హెల్త్ విషయంలో చివరి 4 రోజులు అంటే 17, 18, 19, 20 తేదీల్లో జాగ్రత్తగా ఉండాలి. టైంకి తింటాం, టైంకి నిద్రపోవటం, హెల్త్ కాన్షియస్గా ఉండటం చేయాలి. సూర్యుడి బలం లేదు కాబట్టి ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ వినాలి. ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోవాలి. ఒకసారి గోధుమలు నానబెట్టి బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజీంబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అప్పుడు కర్కాటక రాశి వాళ్ళు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అలాగే బుధుడు 12వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. వ్యయంలో బుధుడు ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత హార్డ్ వర్క్ చేసినా మంచి ర్యాంకులు రావు, యావరేజ్ ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ చేసినా కూడా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. వ్యాపారస్తులు కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా రావాల్సినంత లాభం రాదు, తక్కువగానే లాభం వస్తుంది. అంటే విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు. వ్యయంలో బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. గణపతి మంత్రం చదువుకోండి, ఈ సమస్య నుంచి బయటపడచ్చు. ఓం గూం హేరంబాయ నమః, ఇది గణపతి మంత్రం. ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుకోవటం, సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం లేదా కేజీంబావు పెసలు దానం ఇవ్వటం చేస్తే బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉన్నాడు. 11వ స్థానంలో ఉన్నాడు. ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. ప్రాపర్టీస్ మంచి రేటుకి సేల్ చేసే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అయ్యే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ అయిపోతాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా 11వ స్థానంలో ఉన్న కుజుడి వల్ల కర్కాటక రాశి వాళ్ళు ఈ 10 రోజుల్లో పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 2వ స్థానంలో చాలా బాగున్నాడు. 2వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది. అలాగే రిలేషన్స్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు కుటుంబ సభ్యులతో ఎలాంటి విభేదాలున్నా ఆ విభేదాలన్నీ కూడా సమసిపోతాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి యోగం ఉంటుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో కూడా చాలా చక్కగా పాల్గొంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి కుజుడి బలము, శుక్రుడి బలం చాలా అద్భుతంగా ఉన్నాయి. 10 రోజులు కూడా కుజుడు, శుక్రుడు ఫేవరబుల్ గా ఉన్నారు. రవి, బుధుడు మాత్రమే ఫేవరబుల్ గా లేరు. కంప్లీట్ గా 10 రోజులు రవి, బుధుడు ఫేవరబుల్ గా లేరు. కాబట్టి పరిహారాలు చేసుకోండి. రవికి, బుధుడికి ఇద్దరికి కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి ఒకసారి విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం ఏదైనా చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కూడా వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జూలై 15వ తేదీ నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది. అలాగే జూలై 15వ తేదీ నుంచి గురుమౌఢ్యమి కూడా ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసము, గురుమౌఢ్యమి రెండు కూడా జూలై 15 నుంచి ప్రారంభమవుతున్నాయి. అంటే ఎలాంటి శుభ కార్యక్రమాలు చెయ్యకూడదు. ఆషాఢ మాసంలో వివాహము, గృహప్రవేశము, గృహారంభము, శంకుస్థాపన ఇలాంటి శుభ కార్యక్రమాలు ఏవి కూడా చేయకూడదు. ఆషాఢ మాసం అంటే ఏంటి? దేవతల పూజలు చేయటానికి అనుకూలమైన మాసం. ఆషాఢ మాసం అంటే అది దక్షిణాయనంలో వచ్చే మాసం. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలము. కాబట్టి ఈ సమయంలో శుభ కార్యక్రమాలు ఏవి చేయకుండా ఉపవాసాలు చేసుకోవటం, దీక్షలు స్వీకరించటం, దైవారాధనలు చేయటం, మంత్రజపాలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ మాసంలో గొడుగు, పాదరక్షలు దానం ఇస్తే చాలా మంచిది.
ఆషాఢ మాసం ఉగ్రదేవతలను పూజిస్తే మంచిది. దుర్గా, కాళీ, చండి, మహిషాసురమర్దిని, గ్రామ దేవతలు పోలేరమ్మ, నాంచారమ్మ, పెద్దమ్మ, పోచమ్మ ఇలా అమ్మవారి స్వరూపాలు ఉగ్రదేవతల దర్శనం ఆషాఢ మాసంలో చేసుకుంటే ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆషాఢ మాసం ప్రారంభం నుంచే గురుమౌఢ్యమి కూడా ప్రారంభం అవుతుంది. ఏ గ్రహమైనా సూర్యుడికి దగ్గరగా వస్తే ఆ గ్రహంకి ఉన్న శక్తి తగ్గిపోతుంది. గురువు సూర్యుడికి దగ్గరగా వస్తున్నాడు, గురువు శక్తి తగ్గిపోతుంది, గురుమౌఢ్యమి అంటారు. గురుమౌఢ్యమి కూడా జూలై 15 నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి శుభ కార్యక్రమాలు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. సాధ్యమైనంత వరకు గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 వచ్చినాయి కాబట్టి ఎవరు కూడా భూములు, గృహాలు కొనుగోలు చేయటం అలాంటివి కూడా అత్యవసరం అయితే తప్ప చేయకండి. వాహనాలు కొనటం ఇలాంటివి కూడా చేసుకోకండి. భూములు, గృహాల రిజిస్ట్రేషన్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు గురుమౌఢ్యంలో చేయకూడదు. బాగా అత్యవసరం అయితే చేయాలి. అలాగే చాలా మంది అద్దె ఇల్లు మారవచ్చా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. మామూలుగా అయితే మూఢమిలో అద్దె ఇల్లు కూడా మారకూడదు, అది అనుకూలం కాదని కొన్ని ప్రామాణిక గ్రంథాలు చెప్తున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో ఆపద్ధర్మంగా ఎవరైనా అద్దె ఇల్లు మారాలనుకుంటే మారండి. అద్దె ఇల్లు మారినప్పుడు పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకున్నాక మళ్ళీ గురుమౌఢ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి పాలు పొంగించి సత్యనారాయణ వ్రతం చేసుకోవాలి. అలాగే ఈ మూఢమి నడుస్తున్నప్పుడు పెళ్లి పనులు చేసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది. సహజంగా మూఢమిలో ముహూర్త సంబంధమైన పనులు చేసుకోరు. అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు అలాంటివి ముహూర్త సంబంధమైన పనులు చేసుకోకూడదు. కానీ ఈ పెళ్లి చూపులు చూడటము, పెళ్లికి సంబంధించిన పనులు చేసుకోవటం ఇలాంటివి చేయవచ్చని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ సాధ్యమైనంత వరకు మరికొన్ని ప్రమాణ గ్రంథాలు తీసుకుంటే అత్యవసరం అయితే తప్ప పెళ్లి పనులు చేసుకోవటం, పెళ్లి చూపులు చూడటం ఇలాంటివి కూడా చేయకూడదని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. సాధ్యమైనంత వరకు శుభానికి సంబంధించినటువంటి, కోరికలకు సంబంధించినటువంటి పనులేవి కూడా గురుమౌఢ్యమి, ఆషాఢ మాసం 2 కలిసి వస్తున్నాయి కాబట్టి చేసుకోకూడదు. ఎక్కువ దేవతారాధనలు చేయటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. పితృదేవతలకు ప్రీతికరమైన మాసం, ఎందుకంటే ఆషాఢ మాసం దక్షిణాయనంలో వస్తుంది. దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి కాలం. ఈ దక్షిణాయనంలో ఆషాఢ మాసంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ ఉంటుంది. పితృదేవతల భూమి మీదకి వచ్చే సమయం కాబట్టి పితృతర్పణాలు ఇవ్వటం, పితృదేవతలకు పిండ ప్రదానాలు చేయటం, పితృదేవతల పేరిట దానాలు, స్వయం పాకం దానం ఇవ్వటం ఇట్లాంటివి చేసుకుంటే జాతకంలో ఉన్న పితృదోషాల నుంచి సులభంగా బయటపడచ్చు. ఆషాఢ మాసంలో కూడా చాలా శక్తివంతమైన రోజులు ఉన్నాయి. ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో విదే తిథి రోజు పూరి క్షేత్రంలో జగన్నాథ స్వామికి రథయాత్ర జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో కృష్ణుడికి రసగుల్లా నైవేద్యం పెట్టండి. జగన్నాథుడికి రసగుల్లా అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఆ రోజు రసగుల్లా నైవేద్యం పెడితే మనోభీష్టాలు తొందరగా నెరవేరుతాయి. ఈ రసగుల్లానే పౌరాణిక గ్రంథాల్లో క్షీరమోహన అనే పేరుతో పిలిచారు. కృష్ణుడు లక్ష్మీదేవికి ఈ క్షీరమోహన ఇచ్చాడు, అంటే రసగుల్లా ఇచ్చాడు. అది ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే పూరి జగన్నాథ రథయాత్ర రోజు రసగుల్లా కృష్ణుడికి నైవేద్యం పెట్టాలి. ఆషాఢ మాసం శుక్లపక్షం పంచమి తిథిని స్కంద పంచమి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసుకోవటం, సుబ్రహ్మణ్యుడికి అభిషేకం చేయించుకోవటం చేస్తే కాలసర్ప దోషాలు, కుజదోష తీవ్రత నుంచి బయటపడచ్చు. ఆషాఢ శుక్ల దశమికి ఒక ప్రాధాన్యత ఉంది. ఆ రోజు అమ్మవారు శాకంబరీ దేవిగా ఆవిర్భవించింది. అందుకే ఆషాఢ శుక్ల దశమి రోజు పచ్చి కూరగాయలు అమ్మవారికి నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆషాఢ శుక్ల ఏకాదశి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళతాడు. శయన ఏకాదశి, తొలి ఏకాదశి. ఆ రోజు విష్ణు సహస్రనామం చదివితే మంచిది. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉంటే మంచిది. ఆషాఢ పౌర్ణమి గురు పౌర్ణమి. ఆ రోజు వ్యాస భగవానుణ్ణి స్మరించుకోవాలి. గురు స్వరూపమైనటువంటి దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, షిరిడి సాయినాథుడు వీళ్ళని దర్శనం చేసుకుంటే ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి రోజు అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఆషాఢ అమావాస్యను చుక్కల అమావాస్య అంటారు. ఆ రోజు దీపాలు వెలిగించాక ఆ దీపాలు వెలిగించిన దీప స్తంభాలకు పూజ చేసుకుంటే మంచిది. ఇన్ని ప్రత్యేకతల సమాహారం ఆషాఢ మాసం. అందులోనూ ఆషాఢ మాసంలో గురుమౌఢ్యమి కూడా వచ్చింది. ఆషాఢ మాసం, గురుమౌఢ్యమి ఒకేసారి ప్రారంభమైనవి కాబట్టి ఈ నియమాలు పాటించండి. పర్వదినాలను సద్వినియోగం చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు దినఫలము, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు, గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే ఫలితాలు, వాటికి సంబంధించిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.